వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక చిన్న కథ తీసుకొని ఆ కథలో ఉన్నటువంటి సెంటెన్స్ ఫార్మేషన్ గుర్తుపట్టి అది ఏ ఫార్ములాలో ఉంది, ఏ సిచ్యువేషన్లో మనము ఏ టెన్స్ ఉపయోగించాలి, మరియు వొకాబులరీ అంటే పదాల యొక్క అర్థాలు తెలుసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈరోజు కథ ఏమిటంటే హూ ఈజ్ బెటర్. హూ ఈజ్ బెటర్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ క్వశ్చనింగ్లో ఉంది. అంటే ఎవరు ఎక్కువ అని అర్థం. వన్ డే అంటే ఒకరోజు. ఎన్ ఆర్గ్యుమెంట్ ఆకర్డ్ అన్నాడు. ఎన్ ఆర్గ్యుమెంట్ అంటే ఒక వాదన. ఆకర్డ్ అంటే ఇది వర్బ్ టు అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్ ఎప్పుడు ఉపయోగిస్తారు? జరిగిపోయిన పనులకు ఈ టెన్స్ ఉపయోగించాలి. బిట్వీన్ మధ్యలో. ఆ మంకీ అండ్ యాన్ ఎలిఫెంట్ ఒక కోతికి మరియు యాన్ ఎలిఫెంట్ ఒక ఏనుగుకి మధ్యలో ఒక వాదన జరిగింది. అబౌట్ దేని గురించి? హూ వాజ్ బెటర్. వాజ్ వచ్చిందంటే పాస్ట్ బీ ఫామ్ గతంలో ఉండటం అనమాట. హూ వాజ్ బెటర్ అమాంగ్ దెమ్ వారిద్దరిలో అంటే ఆ కోతికి ఏనుగుకి మధ్యలో ఎవరు ఎక్కువ అనే వాదన జరిగింది. దే వారిద్దరు. బోత్ అంటే రెండు కలిసి. వెంట్ గాన్ గోయింగ్ ఇది వీటిలో ఉంది అంటే వెళ్ళాయి. ఎక్కడికి వెళ్ళాయి ఈ రెండు కలిపి? టు ఆ లయన్ ఒక సింహం దగ్గరికి వెళ్ళాయి. ఫర్ సెటిల్మెంట్ వారిద్దరు ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి అవి రెండు అక్కడికి వెళ్ళాయి. ద లయన్ సెడ్ ఇక్కడ ద లయన్ అంటే సబ్జెక్ట్, సెడ్ అంటే వర్బ్ టు. ఆ సింహం చెప్పింది. ఏమని చెప్పింది? గో అక్రాస్ ద రివర్. గో అంటే వెళ్ళటం. ఇది ఎంపరేటివ్లో ఉంది. వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏదైనా మనకి సజెషన్ అవ్వచ్చు, ఆర్డర్ అవ్వచ్చు, రిక్వెస్ట్కి మనము ఎంపరేటివ్ ఉపయోగిస్తాము. గో అక్రాస్ ద రివర్ అంటే ఏంది? మీరిద్దరు కలిసి ఆ నదికి అవతల వైపుకి వెళ్ళాలి అంటే ఈ నదిని దాటి మీరు వెళ్ళాలి. దేర్ అక్కడ. యు విల్ ఫైండ్ మళ్ళీ యు వచ్చింది, విల్ వచ్చింది, ఫైండ్ అంటే V1 అంటే సింపుల్ ఫ్యూచర్లో ఉంది. మీరు యు విల్ ఫైండ్ అంటే మీకు కనిపిస్తుందని అర్థం. ఆ మ్యాంగో ట్రీ ఒక మామిడికాయ చెట్టు కనిపించింది మీకు అక్కడ. హూ సో ఎవరైతే. గెట్స్ ఆ మ్యాంగో. గెట్స్ అన్నాడు కదా V5 సింపుల్ ప్రెజెంట్. ఆ మ్యాంగో ఒక మ్యాంగో అంటే ఒక మామిడికాయ. ఫ్రమ్ దేర్ అంటే అక్కడి నుంచి ఒక మామిడి పండు తీసుకొస్తే. విల్ బీ కన్సిడర్డ్ అన్నారు. ఈ కన్సిడర్డ్ విల్ బీ అంటే మనకి సింపుల్ ఫ్యూచర్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. బెటర్ ఇక ఎవరు గొప్ప అదే నిర్ణయించింది. మీరు ఈ నది నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి మీరు నదిలో దాటుకుంటూ వెళ్ళి అక్కడ మామిడి చెట్టు ఉంది, అక్కడ ఒక మామిడి పండు తీసుకొని ఎవరైతే వస్తారో వారే బెటర్ అంటే వాళ్ళే ఎక్కువ అని సింహం చెప్పింది. బోత్ వెంట్ టు ద రివర్. బోత్ అంటే వారిద్దరు. ఆ రెండు కూడా ఏం చేశాయంట? వెంట్ అంటే వెళ్ళాయి. ఇది కూడా సింపుల్ పాస్ట్లో ఉంది. టు ద రివర్ ఆ నది వైపుకి వెళ్ళింది. ద రివర్ కరెంట్. ద రివర్ అంటే ఆ నది. కరెంట్ అంటే ప్రవాహం. వాజ్ వెరీ స్ట్రాంగ్. ఆ నదీ ప్రవాహం అనేది వాజ్ వచ్చింది కదా పాస్ట్ బీ ఫామ్ అనమాట. వజ్ వారు ఉపయోగించేది. ఆ నదీ ప్రవాహం ఉంది అంటే ఉండేది పాస్ట్ అనమాట. వజ్ వెరీ స్ట్రాంగ్ అవి చాలా బలంగా ఉంది. ఆ నదీ ప్రవాహం ఎక్కువగా ఉంది. ది ఎలిఫెంట్ మాక్డ్ అంటే ఇక్కడ V2లో ఉంది. సబ్జెక్ట్ ఉంది V2. మాక్ V1 V2 మాక్డ్ వర్బ్ 3 మాక్డ్ అంటే ఆ ఏనుగు మాక్డ్ అంటే ఎగతాళి చేసింది. ఎవరిని? ద మంకీ ఆ కోతిని. ఏమని? సిట్ ఆన్ మై బ్యాక్ అంటే ఆ కోతి అటువైపు వెళ్ళలేదు కదా, ఏనుగు అయితే అక్కడ ఈదుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు ఎగతాళిగా సిట్ ఆన్ మై బ్యాక్ ఇది కూడా ఇంపరేటివ్లో ఉంది. నువ్వు నా వీపు పైన కూర్చో. బ్యాక్ అంటే వీపు పైన. ఐ విల్ టేక్ యూ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. సబ్జెక్ట్ విల్ ప్లస్ V1. ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి 12 ఫార్మేషన్సే ఉంటాయి ఇంగ్లీష్లో. ఆ ఫార్ములాలు తెలుసుంటే ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ ఉపయోగించాలో తెలిసి ఉన్నట్టయితే ఇంగ్లీష్ అనేది అద్భుతంగా మీరు మాట్లాడవచ్చు. ఇదొక్కటేనండి మీరు చేయాల్సింది. ఫార్ములాస్ నేర్చుకోండి చాలు. ఇక్కడ మనము ఐ విల్ టేక్ యూ అక్రాస్ ద రివర్ నేను నిన్ను ఆ నది వైపుకి అటువైపుకి తీసుకెళ్తాను, అవతలకి తీసుకెళ్తానని ఆ ఏనుగు చెప్పింది ఆ కోతితో. ఆన్ రీచింగ్
అక్రాస్ ద రివర్. ఆన్ రీచింగ్ అక్రాస్ అంటే ఆ నది దాటిన తర్వాత, ఆ చివరికి వెళ్ళిన తర్వాత, ద మంకీ జంప్డ్ ఆన్ ద ట్రీ. ఇంకా ఏం చేసింది ఇక్కడ? ద మంకీ అంటే సబ్జెక్ట్ ఉంది, జంప్డ్ అంటే వర్బ్ టు అనమాట. వర్బ్ టు. ఆన్ ద ట్రీ, ఆ చెట్టు పైకి దూకింది. అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఆ కోతి ఆ చెట్టు పైకి దూకింది, జంప్ చేసింది. అండ్ ఫ్లక్డ్ అన్నాడు. ఫ్లక్డ్ అంటే ఇక్కడ కొయ్యటం, V2. దెన్ హీ మాక్డ్, అప్పుడు హీ మాక్డ్, ఆ కోతి ఏం చేసిందంట? మాక్డ్ అంటే V2, ఎగతాళిగా చేసింది, వర్బ్ 2. అట్ ద ఎలిఫెంట్, ఆ ఎలిఫెంట్తో అన్నది. నౌ సే హూ ఈజ్ బెటర్, ఎవరు ఎక్కువ అని అంది. హ్యాడ్ ఐ నాట్ బీన్ దేర్, నేను కనుక అక్కడ లేనట్టయితే, హౌ వుడ్ యూ హ్యావ్ ఫ్లక్డ్ ద మ్యాంగో, నువ్వు ఎలా కొయ్యగలిగే దానివి అని ఇక్కడ ఆ కోతి ఆ ఏనుగుతో ఎగతాళిగా అన్నదన్నమాట. నేను లేకపోతే నువ్వు పైకెక్కి చెట్టు పైకెక్కి ఎలా కొయ్యగలవు అని ఆ ఏనుగుతో అన్నది. దే బోత్ రిటర్న్డ్, అప్పుడు ఆ రెండు కలిసి తిరిగి టు ద లయన్, అంటే రిటర్న్ అంటే ఇది వర్బ్ 2, సింపుల్ పాస్ట్లో ఉంది. ఆ సింహం దగ్గరికి వచ్చాయి. అండ్ టోల్డ్, మరియు చెప్పాయి ఆ రెండు కలిపి. టెల్ V1, టోల్డ్ V2. వెర్బ్ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4 అని ఉంటాయి. మనకి మెయిన్ వెర్బ్స్ అంటారు. ఇవి తెలుసుకోవాలి బాగా స్టోరీలో. మనకి మెయిన్ టెన్సెస్ తెలియాలంటే అవి తెలియాలి, దాంతోపాటుగా ఫార్ములాస్తో పాటు ఇవి కూడా మనకి తెలిసి ఉండాలి. దేర్ స్టోరీస్, ఇక అక్కడ ఏం జరిగాయి మొత్తం కూడా ఈ కథ అంతా కూడా చెప్పేశాయి. ద లయన్ సెడ్, అప్పుడు ఆ సింహం చెప్పింది. యు బోత్ ఆర్ బెటర్, మీరిద్దరూ ఎక్కువే. ఇన్ యువర్ ఓన్ వేస్, అంటే ఎవరి టాలెంట్ వారిదే. ఇప్పుడు ఆ మంకీ ఉంది, అక్కడి నుంచి నువ్వు క్రాస్ చేసుకుంటూ ఆ నదిని ఆ చివరికి వెళ్ళలేవు. ఇక్కడ ఎవరు హెల్ప్ చేశారు నీకు? అక్కడ ఉన్నంటే ఎలిఫెంట్ హెల్ప్ ద్వారా నువ్వు అక్కడ చివరికి వెళ్ళిపోయావు అని చెప్తుంది. అక్కడ మళ్ళీ ఎలిఫెంట్తో కూడా చెప్తుంది, నువ్వు ఆ చివరికి వెళ్ళగలవు, కానీ ఆ చెట్టు పైకి ఎక్కి నువ్వు మామిడికాయ కొయ్యలేకపోయావు కదా. అంటే ఏంది? ఎవరి టాలెంట్ వాళ్ళదే అని చెప్పి ఇందులో మనకి ఇచ్చినటువంటి తాత్పర్యం అనమాట. మోటివేషనల్ స్టోరీ ఇది. అంటే ఏంటి? ఎలా మోటివేషన్ చేస్తాం మనం? ఒకరితో కంపేర్ చేసుకోకూడదు, మనం ఎవరితో కూడా కంపేర్ చేసుకోకూడదు, ఎవరి టాలెంట్ వారిదే అని ఇందులో మనం చెప్పే నీతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe our channel for more videos.